రైతులందరికీ నమస్కారం అండి. మనం ఇప్పుడు ఏ ఊర్లో ఉన్నాం, ఎక్కడ ఉన్నాం అనేది రైతు మాటలు మనం తెలుసుకున్నాం ఒకసారి. నమస్తే స్వామి. నమస్తే స్వామి. ఓకే, మీరు ఏ విత్తనం పెట్టారండి? యోధా 5555. యోధా 5555 పెట్టారు. కాపు కూడా చూడండి, చిక్కడి కాపు దగ్గర ఉంది. ఎలా ఉందని రైతులు కూడా కొంతమంది రైతులు ఫీల్డ్ పెట్టడం జరిగింది. కొంతమంది రైతులు రమ్మన్న ఊర్లోని వాళ్ళు వచ్చారు ఆల్రెడీ. మీది ఎవరు స్వామి? కమలాపురమేనా? ఎలా ఉంది స్వామి కాపు? బాగానే ఉందా? ఓకే, ఇప్పుడు అదే రైతు మాట మనం తెలుసుకున్నాం. స్వామి, ఇప్పుడు మీరు ఏ విత్తనం పెట్టారండి? యోధా 5555 పెట్టారు. మీకు కాపు కానీ చూడండి, కాపు కూడా చూడండి, చిక్కదనం ఎలా ఉందండి? కాపు చిక్కదనం ఉందండి కాపు. ఇప్పుడు మీకు దీంట్లో తాలు శాతం ఆపడుతుందండి ఉన్నకాయకి? ఇప్పుడు ఆల్రెడీ చూడండి ఎంత పర్సెంట్ పడిందంటే, ఇప్పుడు ఎంత శాతం పడిందండి ఉన్నకాయ? చూసారండి ఎంత పర్సెంట్ పడిందండి ఉన్నకాయ? 80% పండింది. 80% తాలు ఏమైనా ఉందా? తాలు గాని కాయ సైజు గాని ఎలా ఉంది? సైజు గాని ఇప్పుడు క్వాలిటీ గాని ఇప్పుడు ఇత్తనం గురించి ఏం చెప్పదలుచుకుంటారు మీరు? అసలు అయితే ఇత్తనం అయితే బ్రహ్మాండంగా ఉంది, బాగుంది. ఏదో డెవలప్ పెట్టుకోవచ్చు రైతులు. ఇత్తనం అయితే నాకు మంచిగా అనిపించింది. నల్లికి కూడా తట్టుకుంది. ఇప్పుడు దాకా కూడా మంచిగానే ఉందిలే గానీ. అవును, ఇవాళ తారీఖు ఎంత అండి? ఇవాళ 13 జనవరి 13. జనవరి 13 తారీఖు. మనకు ఇయర్ 2026 సంక్రాంతి. అందరికి సంక్రాంతి నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు వచ్చిన రైతులందరికి కూడా. అదే విధంగా చూడండి, ఇప్పుడు మనకి కాపు ఎలా ఉందండి? కాపు బాగుంది, చెక్క కాపను మంచిగా దగ్గర కాపు, కాయ సైజు మంచిగా ఉంది, సన్నగా. హైట్ అండి? హైట్ 3 ఫీట్ల ఉంటది. 3 ఫీట్ల ఉంటది. 3 ఫీట్ల హైట్ ఉంటది. మీకు చివరి దాకా కూడా సైజు బాగా వచ్చిందా? సైజు వరకు చివరి దాకా కింద ఏ సైజు ఉందో పైన కూడా అదే సైజు ఉందా? అదే సైజు ఉంది. తర్వాత మీకు విల్ట్ గానీ, వైరస్లు గానీ, తెగులు గానీ ఏం రాలే, గుబ్బ లేదు, సచ్చుడు లేదు, మంచిగా ఉంది. మంచిగా ఉందా? ఈ ఇత్తనం ప్రతి ఒక్క రైతు పెట్టుకోవచ్చు అండి? ప్రతి ఒక్క రైతు పెట్టుకోవచ్చు. చూడండి, తేజ అండి ప్యూర్ ఇది. తేజ టైప్. చూడండి కాపు కూడా చూడండి, చింతకాయ కాసినట్టు గుత్తులు కాసింది. కాయ సైజు కానీ తాలు కూడా అనేది లేదు, బాగా పడ్డది. ఇప్పుడు మీకు ఆల్రెడీ ఒక వెరైటీ చూపించారండి, జాబిల్లి 4050. మీరు చూపించారు విత్తనం, అది శ్రీ సాగర్ సీడ్స్ కంపెనీ జాబిల్లి. ఇది యోధా 5555 చూస్తున్నారు మీరు ఇప్పుడు. ఇది ఎలా ఉందండి విత్తనం? సేమ్ క్రాసింగ్, డిటో ఉంటాయా? అంటే ఇప్పుడు చూడండి, కాపు గానీ దగ్గరకెళ్ళ ఇదో బుట్ట ఎక్కువ వచ్చింది, కొంచెం హైట్ తక్కువ, హైట్ ఉంది, ఇదో హైట్ వచ్చింది. ఇప్పుడు మీకు ఈ వెరైటీ గురించి ఏం చెప్పదలుచుకున్నారండి? క్వాలిటీ నెంబర్ 1 బాగుంది, పెట్టుకోవచ్చు. ఇత్తనం కూడా పెట్టుకోవచ్చు అండి, పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ ఇత్తనం గురించి మీకు చెప్పదలుచుకుని ఏమున్నాయండి? క్వాలిటీ బాగుంది. మాక్సిమం ఇది 16-17 క్వింటాలు వద్ద. పేరు ఎంత వస్తుందండి? 16-17 క్వింటాలు వద్ద. 16-17 క్వింటాలు వస్తుంది. ఇంకా మళ్ళీ పచ్చికాయ ఉంది మనకి, మాక్సిమం 10 క్వింటాలు పైన యావరేజ్ గా 10 క్వింటాలు పోతుంది. చూడండి ఈ జంట కాయ చూడండి కాపు కూడా చూడండి ఎలా ఉందో. ఇప్పుడు ఈ విత్తనంలో ఇప్పుడు మీకు ఇల్ట్ ఉందండి? ఇల్ట్ ఆపడదండి ఏమన్నా? విల్ట్ ఏమన్నా ఉందా? సేమ్ కాయ కూడా మంచి క్వాలిటీ బాగుంది, డ్యామేజ్ కూడా ఏం లేదు, మచ్చ కూడా అలాంటిది ఏం లేదు. ఏం లేదు. ఇప్పుడు మీరు చూసారు ఇప్పుడు ఆల్రెడీగా, ఎందుకంటే రైతులు వేసుకునేది కాబట్టి ఏదన్నా మన జన్యును చెప్తే మనకి మన మార్కెట్ లో అనేది ఫస్ట్ పలానా మన ఫేస్ గానీ, మన ముఖం గానీ చూడగానే రైతులకు కూడా నమ్మకం అనేది ఏర్పడాలి. ఫస్ట్ అబ్బాయి వెంకటేశ్వర చెప్పి, స్వామి చెప్పి మొత్తం కూడా మన అమ్మవారు మాలేసుకున్న వాడికి ఏదైనా అమ్మవారు మాలేసుకున్న ఏ పైన కానీ ఎప్పుడైనా ఉంటారన్నమాట. ఏదన్నా ఉన్నది వాసన చెప్తే, అది ఒక అబద్ధం చెప్తే తను 100 అబద్ధాలు ఆడాలి. ఒక నిజం కరెక్ట్ చెప్తే ఆ నిజంతోనే అయిపోద్ది అనమాట. ఏదైనా సరే మనం ఏదన్నా జన్యును చెప్తాం. మన రైతుకి మనం మోసం చేసి 100 రూపాయలు తీసుకుంటే మనకు 1000 రూపాయలు పోతాయి. ఏదైనా జన్యును ఉన్నప్పుడు, ఎప్పుడైనా సరే మార్కెట్లో మంచి పేరు ఉన్నప్పుడు మనం ఏది చెప్పినా రైతు అనేది తింటారనమాట. ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి కూడా నేను అలానే నిజాతిగా జన్యును ఉండబట్టి ఇప్పుడు ఫస్ట్ సంవత్సరం మనకి 50 కేజీలు పోయింది, 2వ సంవత్సరం 150 కేజీలు పోయింది, మొన్న 250 కేజీలు పోయింది. సీడ్ కూడా మనకి బాగా వెళ్ళింది. ఆ సీడ్ కూడా అంటే మన తోటలు తక్కువ వేయడం వల్ల తక్కువ పోయింది. తోటలు వేస్తే బాగా వెళ్ళిపోయేది సీడ్. మనం ఇచ్చిన వెరైటీ కూడా 3 సంవత్సరాల నుంచి కూడా ప్రతి ఒక్క రైతు కూడా హ్యాపీనే ఉంటాడు. అంటే ఈ రేట్ లేకపోవడం వల్ల రైతుకి అనేది కొంచెం లాస్ అనేది ఉందన్నమాట. రేట్ అనేది ఈ మార్కెట్ ఉన్న ఏసీ కాయ ఆటోమేటిక్గా అంతా అయిపోతుంది. ఇప్పుడు కొత్త కాయ కొనాలని చెప్పి వ్యాపారస్తులు కూడా ముందుకు వస్తున్నారు. రేటు పెరిగే అవకాశం అయితే ఖచ్చితంగా అనేది ఉంటుంది అనమాట. ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఉన్న తోటలో మందు స్ప్రే చేసుకోవడం మంచిది. అదే విధంగా ఇప్పుడు ఇంకా మిగతా రైతులు కూడా వచ్చారు. మీ పేరేం పేరు స్వామి చెప్పారు? వల్లాపురం. మీది మండలం అండి? ముదిగొండ మండలం. ఓకే, ఆ రైతు ఒకసారి మీరు అట్లా చెప్పండి. జాన్ పేరు అండి. ఏ ఊరండి మీది? వల్లాపురం. మీరు ఇప్పుడు ఆల్రెడీ జాబిల్ 4050 ఫీల్డ్ ఇచ్చారు. యోధా 5555 కోలాపురంలో మనకి ఈ రైతు తీసుకుంటే యాక్చువల్ గా ఈ రైతు తీసుకుంటారు. మిగతా వాళ్ళందరూ ఏరే పెట్టారు విత్తనాలు. వచ్చి రోడ్డు పక్కన వచ్చి మీ తోటలో మొత్తం చూసుకుంటూ వచ్చారు. రోడ్డు పక్కన ఆ తోటల మీద ఈ తోట ఎలా ఉంది? ఇది కూడా బాగుంది, అది కూడా బాగానే ఉంది.
జాబిల్ 405 మిగతా తోటలు చూసారా రోడ్డు పక్కనే అవి మాత్రం లేవు. కాబాబులు ఇప్పుడు వచ్చేసి మీరు ఈ వెరైటీ చూసారు కదా, క్వాలిటీ గానీ చిక్కదనం గానీ ఏ విధంగా ఉందండి? అంత మంచిగా ఉంది, చిక్కదనం మంచిగా ఉంది, క్వాలిటీ మంచిగా ఉంది, పర్వాలేదా? మీది ఎవరండి? ఇక్కడ కమలాపురం అండి. కమలాపురం. మీ పేరు స్వామి? నా పేరు సట్టు తిరుపయ్య. తిరుపయ్య గారు, మీరు వచ్చేసి తోట చూస్తానికి వచ్చారు ఆల్రెడీ, చూసారు ఆల్రెడీ. ఎలా అనిపిస్తుంది కాపు? నాకైతే బానే ఉందండి, బానే ఉంది. చిక్కదనం గానీ చిక్కదనం ఉందా? పల్సర్ కాపా? ఓ పాపతకు చిక్కదనమే ఉంది. ఇప్పుడు కాయ ఎలా ఉందండి? కాయ బానే ఉంది, మన సన్నగా. మార్కెట్ తేజ రకాల కన్నా ఇంకా సన్నగా అనిపించుకుంటుంది, బాగుంది. ఇప్పుడు తాలుగా మీరు చూసారు కాయ దగ్గర ఎంత పర్సెంట్ పండింది? ఇప్పుడు ఎంత శాతం పండింది? 30 బండినట్టే అనిపిస్తుంది. 30 పండింది కదా. 30 మీకు చెట్టు మీద తాలుగా ఆపడుతుందా? పెద్ద తాలు ఆపట్లే. తాలు ఆపట్లేదు, మంచిగానే ఉంది. మీకు ఇప్పుడు ఇల్లు పాపలు గుప్పలు కానీ ఆపడుతున్నాయా? ఏమి లేవు, గుబ్బలు గిబ్బలు ఏమి లేవు. ఉండ వెరైటీలో బాగుందండి ఇది. మీరు ఇప్పుడు చేశారు కదా వాటిలో అన్ని చూసే ఉంటారు కదా, ఈ వెరైటీ ఎలా అనిపిస్తుంది? ఇది బాగుంది. బాగుంది. ఇంకా ఈ వెరైటీ గురించి ఏం చెప్పదలుచుకుంటారండి? నాకైతే మంచిగానే ఉంది అనిపిస్తుంది అండి. కాపు కూడా చూడండి ఎలా ఉందో. కాపు కూడా బాగుంది. వచ్చిందంటే చెట్టు కాపు కూడా బాగానే ఉంది. చెట్టు ఎంత వచ్చింది హైట్? చెట్టు 4 అడుగులు ఉంటట్టుంది. ఈ విత్తనం ప్రతి ఒక్కరు రిఫర్ చేస్తారని మీరు చూసారు కదా, ప్రతి రైతులకి బాగానే ఉంది, పెట్టొచ్చు. ప్రవీణ్ రెడ్డి అండి నా పేరు. ఎవరండి మీది? కమలాపురం. మీకు తోట చూసారు కంటే ఎలా ఉందండి కాపు? పర్వాలేదండి, మంచిగా ఉంది. తోట వేద్దాం అనుకున్న ప్రతి రైతు వేసుకోవచ్చా? ఇప్పుడు మీరు మీ ఊర్లో ఉన్న వెరైటీల మీద ఇప్పుడు చాలా మీరు చూసే ఉంటారు తోటలో రోడ్డు పక్కన మాట ఏంటి కదా, ఇంకా నల్లి వచ్చి ఇప్పుడు జనవరి వచ్చింది, మనం నల్లి వచ్చే టైంలో కూడా ఈ వెరైటీ ఎలా అనిపిస్తుందండి? పర్వాలేదండి, వెళ్తూ ఏమి లేదు, మచ్చ ఏమి లేదు, తాలు కూడా ఏమి లేదు, మంచిగా తాలు వెళ్తూ కానీ చిక్కడి కాపేనా? చిక్కడి కాపే. ఓకే. ఇంకా ఈ వెరైటీ గురించి మీరు చెప్పాల్సింది ఏంటి? మీకు కమ్మిందండి చుట్టూ కూడా మొత్తం కూడా? చెట్టు కమ్మింది, పండించేటోళ్ళు 25 క్వింటాల వరకు పండించుకోవచ్చు. అదే ఇప్పుడు ప్రజెంట్ ఈ ప్రజెంట్ ఉన్నకాయ అయితే 20 క్వింటాలకే తగ్గదండి. 20 క్వింటాలు తగ్గదు. అదండి, ఏదన్నా మనం జెన్యున్ గా ఉన్నది వాస్తవం చెప్పాలి, చెప్పినప్పుడే రైతులు అనేది కూడా బెటర్గా ఉంటుంది అనమాట. ఈ టైంలో ఇంత 20 క్వింటాలు ఏంటంటే ఈ నల్లి టైంలో ఈ సంవత్సరం 20 క్వింటాలు తోటలు ఉన్నాయి అసలు ఎక్కువ లేవు. మొత్తం ఊరు మొత్తం మీద 4-5 వేస్తున్నారు అంటే వాస్తవం ఉన్న ప్రకారం అయితే. కొంతమంది అయితే అవి కూడా అట్లా 10 క్వింటాలు అయిపోయినాయి మొత్తం. ముందు వెనక లేట్ అయ్యడం వల్ల నల్లి వచ్చేసి మొత్తం పోయినాయి అనమాట యాక్చువల్ గా. ఇప్పుడు అయితే ఈ కాపు చూడండి, కాయ క్వాలిటీ కానీ మీ తాలు చేత ఆపడుతుందండి? లేదండి, తాలుకాయ కూడా లేదు, కాయ కూడా సన్నగా ఉంది. దగ్గర జంట కాపు చూడండి, మీకు అవును మండ చూడండి, మీకు ఎంత జంట కాపు ఉందో చూడండి, ఎంత జంట కాపు చూడండి. ఇక ఇంకా పడాల్సిన కాపు చాలా ఉంది. మీ పేరేం పేరు స్వామి? గోపి అండి, గాలి గోపి అండి. ఓకే. మీ విత్తనం చూసారండి వేద డెవలప్మెంట్ ఎలా ఉందండి క్వాలిటీ? మంచిగా ఉందండి. చిక్కడ కాపు అండి, కాయ ఒకటే సైజు, కలర్ కానీ క్వాలిటీ కానీ బాగుందండి, నీట్ గా ఉంది. తోట కూడా చూడటానికి కూడా బాగుంది, నల్లికి తట్టుకుంది, గుబ్బ లేదు, చాలా వరకు నీట్ గా ఉంది. పెట్టుకోదగ్గ రైతు వారీగా పెట్టుకోదగ్గ విత్తనం మంచిగా ఉంది. నా వీడియో చూసి తీసుకోండి రైతు. కమలాపురంలో ఒకసారి వచ్చి కలిశాను, కొంతమంది వచ్చారు కానీ మళ్ళీ వెళ్ళిపోయారు. మొత్తం మీద 4 వచ్చారు యాక్చువల్గా. 4 తోటలు కూడా బాగున్నాయి అనమాట. ప్రజెంట్గా వచ్చేసి పేరు మొత్తమే నర్సరావు కదా వచ్చింది, మొత్తమే నర్సరావు అని. వాళ్ళ ఇద్దరు ఏంటంటే నారు చచ్చిపోయింది పోయారు. మొత్తమే నర్సరావు ఈ సామె ఇద్దరు వచ్చారు. మీ తోట మాత్రం వేద డెవలప్ అంతే కదా, మీ వేద డెవలప్ పెట్టారు. యాక్చువల్లీ సార్ నమ్మిండు వచ్చిండు. ఇప్పుడు అందరూ ఒకే వెరైటీ మీద పోయారు. ఇప్పుడు మీ వెరైటీ ఎలా అనిపించింది అందరి మీద కూడా? బాగుంది. ఇప్పుడు వాళ్ళంతా ఏమంటున్నారు చూసిన వాళ్ళంతా కూడా ఈ వెరైటీ వాళ్ళ గొప్ప వచ్చింది, సచ్చినాయి, ఇవన్నీ రకరకాల. ఇప్పుడు ఏమన్నారు ఈ వెరైటీ పెట్టుకునేదే బాగుండేదే అంటున్నారా? దారిలో గది మీద కూర్చొని అదే అనుకుంటున్నారు వాళ్ళు. ఛానల్ వచ్చేసి తెలుగు ఈవీఆర్ ఛానల్ అండి. దాంట్లో వస్తుంది మన వచ్చేసి జాబిల్ 4050 కానీ ఏదో 5555 కానీ సౌభాగ్య కానీ జయలక్ష్మి కానీ దాంట్లో చూసుకోవచ్చు. అదేవిధంగా మీకు ఇంకా మన ఛానల్ గురించి కూడా వచ్చేసి ఇంకా పూర్తి డీటెయిల్స్ కావాలంటే వచ్చేసి కృషి సేవ ఖమ్మం అని కొడితే వచ్చేసి మీకు దాంట్లో అన్ని డీటెయిల్స్ కూడా వస్తాయండి. నా నెంబర్ వచ్చేసి 9848493550 అండి. మా షాప్ వచ్చి హనుమాన్ టెంపుల్ రోడ్డు ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా మీరు అక్కడ కాంటాక్ట్ కావచ్చు. ఈ రైతు నెంబర్ కూడా చెప్తారు. మీ తోట కూడా రోడ్డు పక్కనే ఉంటుంది, వచ్చి ప్రతి ఒక్కరు కూడా చూసుకోవచ్చు అండి. మీ నెంబర్ చెప్పండి, ఫోన్ నెంబర్ ఒకసారి. 9603953335. ఓకే. ఈ నెంబర్కి కూడా ఫోన్ చేయొచ్చు. రైతు కూడా తోట చూపిస్తారు మీకు అందుబాటులో వచ్చి. మీరు వచ్చి తోట చూపించి ఓకే కదండి తోట చూసుకోవడానికి రైతు వచ్చి? ఓకే అండి. మన వీడియో చూస్తున్నారు, థ్యాంక్ యూ అండి.